హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ బేక్స్ అండ్ కుక్స్. ఈరోజు మన రెసిపీ చురోస్. ఈ రెసిపీ ఇంటర్నేషనల్గా చాలా ఫేమస్. అలాగే ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా ప్లేసెస్లో దొరుకుతుంది. దీన్ని మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడైతే మనం రెసిపీని చూసేద్దాం. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులోకి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఈ సేమ్ రెసిపీకి మీరు హాఫ్ క్వాంటిటీగా తీసుకుని మీరు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి హాఫ్ రెసిపీని తీసుకొని చేసుకోవచ్చు. అలాగే నేను 100 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ వేసాను. ఇంకా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేసాను. మీరు సాల్టెడ్ బటర్ యూజ్ చేసినట్లయితే కనుక సాల్ట్ వేయక్కర్లేదు. అలాగే హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అలాగే 1/4 కప్ షుగర్. ఇవన్నీ వేసిన తర్వాత ఈ వాటర్ అంతా షుగర్ మెల్ట్ అయ్యి అలాగే బటర్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయి ఇలా మరగాలి. ఇలా మరిగిన తర్వాత 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ మైదా వేస్తున్నాను. ఇలా మైదా వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని స్పాచులాతో మొత్తం అంతా పిండిని బాగా కలుపుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకోకుండా మనం పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనకి ఇలా కొంచెం లంప్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ మెల్లగా మనం మిక్స్ చేసే కొద్దీ అది సాఫ్ట్ డౌ లాగా అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. అలా వేడిగా ఉండంగానే మనం ఇందులోకి 5 to 6 ఎగ్స్ వరకు యాడ్ చేయాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 5 యాడ్ చేశాను. మీరు హాఫ్ క్వాంటిటీ చేస్తున్న లెక్క అయితే 3 వేయండి. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే మీకు కొంచెం సాఫ్ట్గా రాలేదు డౌ అనిపిస్తే కనుక 6 ఎగ్స్ వేయచ్చు. ఇందులో దీనికి ఎగ్స్ వేయడమే చాలా ఇంపార్టెంట్. ఎగ్స్ వేస్తేనే మనకి సాఫ్ట్గా ఫ్రై చేసేటప్పుడు ఈజీగా పైపింగ్ బ్యాగ్ నుంచి దిగుతుందనమాట. నేను ఎగ్స్ వేసిన తర్వాత ఈ బీటర్ని యూజ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర కనుక బీటర్ లేకపోతే స్పాచులాతో కూడా మిక్స్ చేయొచ్చు. స్పాచులాతో ఏమవుతుందంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. బీటర్తో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇలా మొత్తం అంతా బీటర్తో బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా స్పాచులాతో మొత్తం సైడ్స్ ఉన్నది కూడా అంతా మనం తీసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను ఈ నాజిల్ని యూస్ చేసుకొని వీటిని పైప్ చేస్తున్నాను. మీ దగ్గర నాజిల్ లేకపోతే జస్ట్ పైపింగ్ బ్యాగ్లో ఆ డౌని ఫిల్ చేసుకుని దాన్ని ఫ్రై చేసుకోవచ్చు. నేను నాజిల్ ఉంది కాబట్టి నాజిల్తో లుక్ బాగా వస్తుందని చెప్పి నేను ఇలా అరేంజ్ చేశాను. ఇలా హాఫ్ క్వాంటిటీ మనం పైపింగ్ బ్యాగ్లోకి సరిపోయేలాగా హాఫ్ తీసుకున్నాను. ఫుల్గా తీసుకుంటే మనకు పైప్ చేసేటప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ టూ మచ్ హైలో ఉంటే మనకి చురోస్ వేయగానే డార్క్ కలర్ వచ్చేస్తాయి, లోపలంతా టేస్టీ ఉండదు, ఫ్రై అయిపోతుంది, అది మంచిగా వేగదు కూడా. మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయగానే కరెక్ట్గా అలా బబుల్స్ వస్తుంది అంటే మన ఆయిల్ చాలా పర్ఫెక్ట్గా హీట్ అయిందని. అలాగే లో ఫ్లేమ్లో కూడా ఉండి మీరు ఫ్రై చేశారు అంటే అవంతా విడిపోతాయి, ఆ షేప్ కూడా పర్ఫెక్ట్గా రాదు, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది. సో మీరు ఫ్రై చేయడంలోనే చాలా పర్ఫెక్ట్గా చేయాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు వేయగానే ఎక్కువగా హీట్ అవుతుందంటే కొంచెం మళ్ళీ స్టవ్ని ఆ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి. అలా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఒకసారి చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఎంత రేంజ్లో పెట్టి ఫ్రై చేయాలనేది తెలిసిపోతుంది. సో ఇలా మెల్లగా ఫ్రై చేస్తూ ఉండంగా చూసారా గోల్డ్ కలర్లోకి వచ్చాయి. ఇలా వస్తే మన చురోస్ రెడీ అయిపోయినట్టు. ఇలా వచ్చిన తర్వాత మనం వేరొక ప్యాన్లోకి తీసేసుకోవాలి. అలాగే నేను ఒక ప్లేట్ తీసుకుని అందులోకి క్యాస్టర్ షుగర్ వేస్తున్నాను అనమాట. ఈ క్యాస్టర్ షుగర్ మనకి ఈజీగా బయట బేకింగ్ నీడ్స్లో దొరికేస్తుంది. మీరు కూడా అది తీసుకోండి. లేదా మీకు ఇదంతా అక్కర్లేదు అంటే కనుక జస్ట్ నార్మల్ షుగర్ని కొంచెం బ్లెండ్ చేస్తే సాఫ్ట్గా అవుతుంది కదా, అందులో కూడా వేసుకోవచ్చు. మీరు ఇందులో దాల్చిన చెక్క పౌడర్ మనకి రెడీమేడ్గా దొరుకుతుంది కదా, అది నేను కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది అది వేస్తే. ఇలా క్యాస్టర్ షుగర్ అండ్ దాల్చిన చెక్క పౌడర్ కలిపి ఉన్న దాంట్లో మనం ఈ చుర్రోస్ని డస్టింగ్ చేసుకోవచ్చు. మనం ఈ షుగర్ యాడ్ చేయడం వల్ల మనకు ఎక్కువ అంత స్వీట్నెస్ రాదు, ఎందుకంటే మనం బ్యాటర్ మొత్తానికి సరిపడా ఓన్లీ 1/4 కప్ షుగర్ వేసాం. సో ఈ డస్టింగ్ చేయడం వల్ల మనకి షుగర్ ఈక్వల్గా సరిపోతుంది చుర్రోస్కి. ఇలా మొత్తం అంతా నీట్గా కోట్ చేసుకున్న తర్వాత మన చుర్రోస్ రెడీ. ఇప్పుడైతే దీన్ని మనం హర్షీస్ చాక్లెట్ సిరప్తో
మనం పైన గార్నిష్ చేసుకొని అలా అయినా తినొచ్చు. లేదంటే డార్క్ చాక్లెట్‌తో నేను చాక్లెట్ సిరప్ చేశాను. మీకు ఆ రెసిపీని నేను మరొక వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే టూ మచ్ లెంథీ అయిపోతే మళ్ళీ మీకు కూడా బోర్ వస్తుంది. సో, అందుకని నేను ఇంతవరకు చురోస్ వరకు చూపించాను. ఈ రెసిపీ అయితే నేను చాలా ట్రయల్స్ తర్వాత ఎక్స్‌పీరియన్స్ చేసి మంచి పర్ఫెక్ట్ రెసిపీని నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.